సార్ రాజమౌళి గారి మీద ఒక పెద్ద ఎలిగేషన్ వచ్చింది, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే రాజమౌళి గారు ఇప్పుడు మామూలు స్థాయి దర్శకుడు కాదాయన, అంతర్జాతీయ స్థాయి దర్శకుడు. అంతర్జాతీయ స్థాయిలో 1000 కోట్ల సినిమా పొజిషన్లో ఉన్నాడు ఆయన. అతని మిత్రుడు చేసినటువంటి అలిగేషన్స్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మరియు రాజమౌళి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదంతా కనుక చూసినట్లయితే కొన్ని విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి. అదేంటంటే రాజమౌళి గారు గేనా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది. ఆయన మిత్రుడు చాలా స్పష్టంగా చెప్పాడు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని, వాళ్ళిద్దరి మధ్య విడదీయరా అనేటువంటి బంధం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మనం రాజమౌళి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకున్నట్లయితే వాళ్ళది ఒక ఉమ్మడి ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు ఒక రైటర్. ఆయన తాను ఎంతో రచనలు చేసినప్పటికి కూడా తగినటువంటి ధనం లభించక ఆయన చాలా ఇబ్బంది పడేవాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎంఎం కీరవాణి గారు మెల్లగా మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆ సమయంలో కూడా రాజమౌళి గారిని గమనించినట్టయితే ఆయన చాలా వేస్ట్ పర్సన్గా ఉండేటువంటి వాడు. ఎందుకంటే ఆయనకి ఎటువంటి ఏమి రాదు. అటువంటి సందర్భంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆయన మెల్లగా కూడా తీసుకెళ్లేసి రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ చేయించడం జరిగింది. మెల్లగా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి శాంతి నివాసం సీరియల్కి వచ్చి తద్వారా కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి మెల్లగా కూడా అతను సినిమా రంగంలో డెవలప్ కూడా అవుతూ ఉండడం జరిగింది. ఆ సమయంలో కూడా అతను తన స్వలిక సంపర్కం ఉండేవాడు అతని మిత్రుడితోటి. వాళ్ళిద్దరి మధ్య బంధం కూడా కొనసాగుతూ ఉంది. ఇది గమనించినటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా కూడా ఖండించారు. మెల్లగా కూడా ఆయనకు వివాహం చేయాలనేటువంటి భావన కూడా చేశారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆయన స్వలింగ సంపర్కులు కాబట్టి. తర్వాత కూడా మనం గమనించినట్లయితే వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చేటువంటి వాళ్ళ బంధువుల అమ్మాయితోటి అతను వివాహం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇతనికంటే 4 సంవత్సరాలు పెద్ద, రెండో పెళ్ళి. అది కూడా ఆమె తన భర్త ఉన్నాడని, ఆమె భర్త పేరేందో ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ కూడా భర్త. రాజమౌళికి ఫస్ట్ పెళ్ళైంది ఆల్రెడీ, రమా కంటే ముందు పెళ్ళి అవ్వలేదు ఆయనకి. ఆయన స్వలింగ సంపర్కుడు, పెళ్ళి ఎలా అవుతుంది, ఆయనకు పెళ్లి ఇష్టం లేదు ఆయనకి. తను పెళ్లి చేసుకొని స్పష్టంగా చెప్పడం జరిగింది. అతని మిత్రుడే చాలా స్పష్టంగా చెప్పాడు, వాళ్ళిద్దరి మధ్య ఎంతో విడదీయని బంధం ఉంది. ఆర్యా 2లో లాగా ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య క్లోజ్ గా ఉంది. స్వలింగ వాళ్ళ అబ్బాయి ఎవరు గే అంటున్నారు మీరు? ఉప్పలపాటి అతను వీడియో రిలీజ్ చేశాడు కదా, అతను ప్లస్ రాజమౌళి ఇద్దరు. రాజమౌళి అతని మిత్రుడు గేస్ వాళ్ళు. సార్ ఒక్క నిమిషం సార్, మీరు రాజమౌళి మీద చేస్తున్న ఈ ఎలిగేషన్ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అయినటువంటి ఎలిగేషన్. దీని తర్వాత వచ్చే ప్రతి విషయానికి మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఖచ్చితంగా. ఎందుకంటే అతను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఎంతో విడదీయని బంధం ఉందని. ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇటువంటి దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా స్వలింగ సంపర్కం అనేది ఎక్కడ యాక్సెప్టెన్స్ లేదు. భారతదేశంలో కూడా బహిరంగంగా ఇది యాక్సెప్టెన్స్ లేదు. రాజమౌళికి పిల్లలు ఉన్నారు కదండి, మీరు గే అంటున్నారు. లేరు, రాజమౌళి గారికి పిల్లలు లేరు. ఇద్దరు పిల్లలు ఉన్నారు కాదు. రాజమౌళి గారు తను స్వలింగ సంపర్క వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ బంధువులైనటువంటి ఆమె రమగారితో ఇచ్చి ద్వితీయ వివాహం చేశారు. ఆమెకు ఆల్రెడీ 10 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు, పిల్లప్పటికే ఉన్నాడు. ద్వితీయ వివాహం చేసుకున్నాడు. రాజమౌళి గారికి ఫస్ట్ వివాహము, తనకంటే 4 సంవత్సరాలు పెద్ద. తన భార్యకి కుమారుడు ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఒక పాపని పెంచుకున్నారు. ఈయనకు పిల్లలు లేరు. ఓకే, రాజమౌళి గారికి పిల్లలు లేరు. పిల్లలు ఎందుకు లేరు? ఈ విషయాన్ని అతను బహిరంగంగా ప్రకటించాలి. అంటే గే అయినంత మాత్రం పిల్లలు లేకపోవడానికి రెండింటికి సంబంధం లేదు కదా. ఆయనకి ఖచ్చితంగా కూడా ఈ యొక్క పిల్లలు వీటన్నిటి మీద ఆయన లేదు. ఆయన ఖచ్చితంగా కూడా ఆయన పిల్లలు ఎందుకు లేరు అనేది ఆయన ఒకటంటే కొంచెం ఎవరైనా వైవాహిక జీవితం సరిగా లేకపోతే అది ఎవరో కూడా నిలబడదు ఆ కాపురం అనేది. అది మీకు కూడా తెలిసి పెద్దవాళ్ళు కాబట్టి. మరి రమా అండ్ రాజమౌళి గారి పెళ్ళి దాదాపు 20 ఏళ్ళ దాకా అవుతున్నట్టుంది బహుశా. మరి వాళ్ళిద్దరు వైవాహిక జీవితం బాగానే ఉంది కదా. బాగానే ఉంటామంటే అది ఒక ఉమ్మడి కుటుంబం అవటం వల్ల, ఆర్థిక కారణాల వల్ల అది కొనసాగిస్తున్నారు. అతను చెప్పిన వీడియోలు స్పష్టంగా గమనించండి. అతను వీడియోలో స్పష్టంగా చెప్పాడు, వాళ్ళు దాదాపు శాంతి నివాసం సీరియల్ దాకా కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ గారితో తీసినటువంటి స్టూడెంట్ నెంబర్ 1 కొన్ని సినిమాలు వచ్చి యమ దొంగ సినిమా వరకు కూడా అందులో కూడా అతను పేరు వేయడం జరిగింది. కానీ క్రమంగా ఈ విషయం తెలిసినటువంటి ఆమె దీన్ని వెంటనే కూడా ఖండించడం జరిగింది. ఇటువంటివి చేయొద్దు అని కూడా వైఫ్ ఖండించింది. రాజమౌళి గారి భార్య. ఆమెకు తెలిసిపోతుంది కదా కొంతకాలానికి ఇక్కడ స్వలింగ సంపర్కానికి తెలిసిపోతుంది. ఆమె వెంటనే ఖండించింది, ఇటువంటి యాక్టివిటీస్ చేయవద్దు, మనకి ఇబ్బంది, మనం ఇప్పుడు గ్రోత్ పెరుగుతూ ఉన్నాం అని చెప్పేసి. అతను ఆ విషయం స్పష్టంగా జరిగింది. చివరికి వాళ్ళిద్దరి మధ్య చాలా బలమైన సంబంధం ఉండటం వల్ల అతను ఏమన్నాడంటే, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాడు. ముగ్గురం కలిసి ఉండేది చండాలంగా ఉంటుందని రాజమౌళి గారు చెప్పారని చెప్పడం జరిగింది. పోనీ నువ్వు చేసుకో అమ్మాయిని, మనందరం కూడా కలిసి ఉంటామని అతను చెప్పడం జరిగింది. ఈ విధంగా బహిరంగ సమాజంలో వాళ్ళు ఇబ్బంది లేకుండా జీవితం గడపాలని అనుకున్నారు. కానీ ఇది పబ్లిక్ యాక్సెప్టెన్స్ కాదు కాబట్టి
వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల క్రమంగా కూడా ఇతను దూరంగా పెట్టారు. అదే అతని ఆరోపణ. అతనే క్లియర్గా వీడియోలో చెప్పాడు, అతను మమ్మల్ని దూరం చేసింది ఆ అమ్మాయి వల్ల మేము దూరం అయిపోయాం. అంటే దూరం అయ్యాడని చెప్పాడు కానీ మా స్నేహం దూరం అయిపోయిందనే యాంగిల్ ఉంది కానీ మీరు కొత్త యాంగిల్ తీశారు. గాఢమైన స్నేహం అదే, గాఢమైన స్నేహం అంటే అదే. ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డ వ్యక్తి వాళ్ళిద్దరిని దూరం చేసినట్టు ఏ విధంగా దూరం చేసింది సార్? ఒకటి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి డైరెక్ట్ గా మేమిద్దరం గేలు అని ఆయన చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? భారతదేశంలో ఉన్న పరిస్థితి నేను అదే చెప్తుంది. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇంత పెద్ద ఎలిగేషన్ వేసినప్పుడు ఇండియాలో వాస్తవాన్ని చెప్పడానికి ఏమైంది? చెప్పుండాలి అతను. ఖచ్చితంగా అతను చెప్పినటువంటి వీడియో చూస్తే, అతను చెప్పినటువంటి లెటర్ రాయడం ద్వారా కూడా అవన్నీ కూడా గమనిస్తే ఖచ్చితంగా కూడా అర్థమవుతుంది అది. ఇది రాజమౌళి గారు బహిరంగంగా కూడా మరి ఆయనకి పిల్లలు ఎందుకు లేరు? పెళ్ళి 20 ఏళ్ళు అయింది, పిల్లలు ఎందుకు లేరు? అంటే వాళ్ళు వద్దనుకున్నారేమో అండి. ఎందుకంటే చాలా సార్లు కూడా దానికి కారణం ఇదే కాదండి, చాలా సందర్భాల్లో కూడా రాజమౌళి గారు చెప్పారు, ఎందుకంటే మేము పిల్లలు వద్దనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీ రమా గారికి ఉన్నారు, అబ్బాయి ఉన్నాడు. మళ్ళీ వీళ్ళ ద్వారా ఒక బేబీ వస్తే ఏమన్నా ఖచ్చితంగా కాదు, బాండింగ్ విషయంలో ఏమన్నా ఇబ్బంది అయితే కాదు. ఎందుకంటే ఈవెన్ దిల్ రాజు గారు ద్వితీయ వివాహం చేసుకున్నారు. దిల్ రాజు గారికి ఆల్రెడీ పెళ్లి వచ్చిన కుమార్తె ఉంది. పెళ్లి ఒకరితో కంపారిజన్ వద్దులేండి. కాదండి, ఖచ్చితంగా కూడా దిల్ రాజు గారికి చిల్డ్రన్ వచ్చారు కదా మళ్ళీ కొత్త వైఫ్ ద్వారా. ఖచ్చితంగా కూడా పిల్లలు పుట్టుండాల్సింది ఆయనకి. ఖచ్చితంగా పిల్లలు పుట్టలేదు, ఆయన పిల్లలంటే కూడా దూరంగా పెట్టేవాళ్ళు. ఇది కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఇంకొక పెద్ద ఆరోపణ కూడా చేశారు. అదేంటంటే రాజమౌళి గారు కొన్ని క్షుద్ర మంత్రాలు చేపిస్తారు, ఇవి చేయించడం ద్వారా విజయం సాధిస్తారు అని చెప్పారు. అది అందులో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే మేము బ్రాహ్మణ్స్, మాకు కొన్ని తెలుసు. ఖచ్చితంగా కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయండి, అవి చేయడం ద్వారా విజయం సాధిస్తారు. వాస్తవం కూడా ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మరి ఆ మంత్రాలు తంత్రాలు చేతబడుల ద్వారా మరి పిల్లలు పుట్టే అవకాశం లేదా సార్? ఆయనకు అందులో ఆసక్తి లేదు కదా. ఓకే ఆయనకి అసలు ఆయన స్వలింగ సంపర్కం ఆయన వేరే రూట్ అసలు. ఓకే పిల్లలు ఆ రూట్ కాదు. కేవలము ఆమె వివాహం చేసుకున్నాడు అంతే. ఎందుకనంటే వాళ్ళ బంధువులు కాబట్టి సమాజంలో చూపించాలి కాబట్టి. కానీ ఆయన తర్వాత ఎంతో గ్రోత్ ఉంది ఆయనకి. రాజమౌళి గారు ఎంతో డెవలప్ అయ్యారు, అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్ అయ్యాడు. క్రమంగా కూడా ఇతన్ని దూరం పెట్టేయడం జరిగింది. పెట్టాడని అతని ఆవేదన, ఆ భార్య ద్వారా తనని వెనకబెట్టి పెట్టేశాడు అని అతని బాధ. పెట్టి దూరం చేసేసాడు, ఇప్పుడు అసలు పట్టించుకోలేటువంటి అతని బాధ. అదే దాన్ని బహిరంగ ప్రకటించాడు. ఇంకొకటి ఏంటంటే విజయం సాధించడానికి ఖచ్చితంగా ఉంటుందండి. ఈవెన్ రజనీకాంత్ గారు కూడా ఇవి పాటిస్తారు, ఫాలో అవుతారు. చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. నిజమైంది. రజనీకాంత్ గారు కూడా హిమాలయాలకు వెళ్తారు. ఆయన హిమాలయాలకు వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఒక గురువుని కలుసుకుంటారు. గురువుని కలిసి కొన్ని రకాలైన విద్యలు ఉన్నాయి. అవి ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అవుతాయి. కానీ ఆయనకి ఒక ఆకర్షణ శక్తి రావడానికి కూడా కారణం అదే. రజనీకాంత్ గారు నల్లగా ఉంటారు, అసలు ఏం బాగోరు. కానీ సూపర్ స్టార్ ఎందుకు అయ్యారు? జనాకర్షణ చేయడానికి కొన్ని రకాల విద్యలను కూడా ఫాలో అవుతారు. కొన్ని ఉంటాయి. కానీ ఆయన చేసిన సాధారణంగా సినిమా విజయం సాధించాలని ఎవరైనా చేస్తారు, అందులో తప్పు కనిపించట్లేదు మాకు ఇప్పటివరకు కూడా చూసినట్లయితే. సినిమా విజయం సాధించాలని చేయడం వేరు, అతను చేసిన ఎలిగేషన్ ఏంటంటే సుకుమార్ని తొక్కేయాలని, వినాయక్ని తొక్కేయాలని, ఇలా ఒకళ్ళని వాంటెడ్ గా తొక్కేయాలని చేశాడు అంటున్నాడు కదా, అది వేరు కదా. అది కూడా చెప్పబోతున్నాను. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా మంది గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకు కూడా ఏదో సమయంలో అపజయం వచ్చింది, కానీ ఈయనకెందుకు రాలేదు? ఈవెన్ శంకర్ గారు కూడా ఫెయిల్యూర్ చూస్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఇన్ని 100 కోట్ల సినిమా పెట్టి ఒక్క సినిమా కూడా ఫెయిల్ ఎందుకు అవ్వట్లేదు? ప్రతి సినిమా కూడా సక్సెస్ కదా, ప్రతి సినిమా విజయమే. దీని వెనక ఖచ్చితంగా అతీంద్రియ శక్తులు అటువంటి ఉండుండొచ్చు, మంచిదే. దాని గురించి మేమేం ఖండించడం లేదు, మంచిదే. అతీంద్రియ శక్తులు ఉన్నాయి, అతను కొన్ని పూజల ద్వారానే విజయం సాధిస్తున్నాడు. దానితో ఇతని కంటెంట్ కూడా మంచి ఉంది కాబట్టి విజయం వస్తున్నది. సపోర్ట్ గా దైవభక్తి అనేటువంటి సపోర్టింగ్ యాక్టివిటీస్. కానీ ఇతను ఎప్పుడైతే మరొక